నమస్తే, వెల్కమ్ టు పీటీవీ న్యూస్. ఈరోజు వార్తల్లోని డీటెయిల్స్ చూస్తే, పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవ వేళ ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో సప్తవర్ణ శోభితంగా ముస్తాబు చేశారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల 3 వరకు జరిగే కళ్యాణోత్సవాల్లో భాగంగా 29వ తేదీ ఆదివారం స్వామివారి రథోత్సవం జరగనుంది. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అపచారం జరగకుండా ఈ ఏడాది రథంపై ఇతరులు ఎవ్వరూ ఎక్కకుండా దేవస్థానం అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీనిపై ఇప్పటికే స్థానికంగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమ ఈసారి రథోత్సవం సాగుతుందని వెంకన్న ఆలయ ఈవో సత్యకుమార్ తెలిపారు. స్వామివారి పవిత్రత కాపాడే బాధ్యత అందరిపై ఉంది కాబట్టి రథంపైకి ఎవ్వరూ ఎక్కడానికి వీల్లేదన్నారు. దీనిపై అమలాపురం డీఎస్పీకి దేవస్థానం తరపున విన్నవించామని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని ఈవో తెలిపారు. సుమారుగా మొత్తం 6 రోజులు 7 రోజులు కలిపి దగ్గర ఒక 30-40 వేల మంది వరకు రావచ్చు. కళ్యాణ మహోత్సవంలో మాత్రం ఒక 20,000 మంది వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రథోత్సవంలో కూడా గ్రామస్తులతో కలిపి మొత్తం మీద ఒక 20-25 వేల మంది పాల్గొంటారని అనుకుంటున్నాం. రథోత్సవంలో భాగంగా కొంతమంది రథం పైకి ఎక్కి కొంతమంది ఏదో కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నారు, స్వామివారి పవిత్రతను దెబ్బతీస్తున్నారని చెప్పి మీకు వినతిపత్రం ఇచ్చారు కొంతమంది. దాని మీద ఏమైనా ఈ ఏడాది నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఏమైనా ఉంటారా? అంటే నిన్న గ్రామంలో కొన్ని పెద్దవారు అందరూ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒక 5-6 కుర్రాళ్ళు రథం మీద నుంచొని కింద నుంచి అరటిపళ్ళు ఇస్తే మళ్ళీ భక్తుల మీద అరటిపళ్ళు ఇస్తున్నారు. అది కొంచెం కరెక్ట్గా కాదని చెప్పారు. నేను కూడా వారితో చెప్పాను, స్వామివారి కింద ఉన్నప్పుడు పైన ఉండడం అనేది భావ్యం కాదని. కానీ రథోత్సవం టైంలో ఈ కరెంటు వైర్లు అవి తప్పించడం నిమిత్తం ఒక ఎలక్ట్రీషియన్, ఒక సహాయకుడు పైన ఉండడం అనేది తప్పనిసరి అవుతుంది. వారిని తప్ప బయట యువకులు కానీ గ్రామస్తులు కానీ ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఉన్నాము. ఈ విషయంలో డిఎస్పీ గారికి వాళ్ళు ఇచ్చిన వినతి పత్రం నేను ఫార్వర్డ్ చేశాను. బందోబస్తు వీళ్ళందరితో చూసి ఆ యొక్క అపచారం కూడా ఈ సంవత్సరం జరగకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాము. ఆ పైన భగవంతుడి దయ.